గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే శుభవార్త చెప్పనున్నారు. వారికి ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని తీర్చేందుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యా వైద్యంలో తెలంగాణను టాప్ లో ఉంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. మరీ ముఖ్యంగా నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పనున్నట్లు సీఎం తెలిపారు. కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చదువుకునేందుకు కిలోమీటర్ల మేర ప్రయాణించి వెళ్తున్నారని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి వారికి రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఉచితంగా లేదా 50% రాయితీతో బస్సు రవాణాను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించే సమగ్ర విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులంతా ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే దగ్గర చదువుకునే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మోడల్ స్కూల్స్ లాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో స్టూడెంట్స్ కు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్స్ తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని నిరుపేదల వైద్యానికి ఖర్చు చేయాలని సూచించారు.